హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఈరోజు కొబ్బరి పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. కొబ్బరి తినని వాళ్ళు కూడా ఇలా చేయడం వల్ల ఈజీగా తినేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్గా కొబ్బరిని ఆ విధంగా తురుముకోండి. నేను తురుము పెట్టేసుకున్నాను, చూడండి. ఆ విధంగా తురుముకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనం పల్లీలు, వేరుశనగలు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా శనగపప్పు అయితే వేసుకోండి. ఒక 2 టీ స్పూన్స్ శనగపప్పు వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా మినపప్పు కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఆవాలు వేసుకోండి, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. పోపుని మంచిగా కలుపుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇందులోకి చిన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి. చిన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా తురుముకొని పెట్టుకున్న కొబ్బరిని వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. పోపు మొత్తము కొబ్బరికి పట్టే విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 to 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి అయితే కొద్దిసేపు అయితే ఉంచేయండి, కొబ్బరి కొద్దిగా ఉడికే వరకు. నెక్స్ట్ మనం ముందుగా వండిన రైస్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి. పోపులోకి రైస్ని అయితే వండుకొని పెట్టుకున్నాను నేను ఫస్టే. నెక్స్ట్ ఇందులోకి ఈ పోపులోకి అయితే నేను రైస్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మంచిగా కలుపుకోండి. ఒకసారి మంచిగా పోపు మొత్తము రైస్కి పట్టే విధంగా అయితే కలుపుకోండి. నేనైతే రైస్ని మంచిగా కలిపేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి హాఫ్ చెక్క నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను. పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఒక నిమ్మకాయనైతే వేసుకోండి. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. చాలా టేస్టీగా ఉండే కొబ్బరి రైస్ అయితే రెడీ అయిపోయిందండి. కొబ్బరి తినని వాళ్ళు కూడా ఇలా చేసి అయితే పెట్టండి, ఖచ్చితంగా తింటారు. చాలా టేస్టీ కూడా ఉంటుంది, చాలా ఈజీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం అయితే చాలా తక్కువ టైంలో అయితే చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.